అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక గిది చూడుర్రి ఎంత ఇజ్జత్ పోయే కథ అంటే, నిజంగా చెప్తున్నా, తెలంగాణ చరిత్రలనే చీకటి దినమంట నేను. దరిద్రమైన ప్రభుత్వం అంటే కేర్ ఆఫ్ అడ్రస్. నాకు తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా, లేకపోతే భ్రమలో ఉండి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన బంధుత్వం నాకున్నది, అక్కడి నుంచి అల్లుని చేసుకున్నా కాబట్టి ఆంధ్ర ప్రజలను సంతోష పెట్టాలనుకుంటాడా, లేకపోతే గురుదక్షిణ కింద శిష్యుడు ఇవన్నీ ఇవ్వదలుచుకుంటా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు అసలు ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారా? పరిపాలన చేస్తున్నారా అంటున్నా. ఈ విషయం నాకు ఇప్పటి వరకు మంత్రి కోమటిరెడ్డి, ఒకసారి చూడు, ఈయన సినిమా ఆటోగ్రాఫో ఏందో నాకైతే తెలియదు, నితిన్ గడ్కర్కి మంత్రి కోమటిరెడ్డి లేక ఏమన్నట, టోల్ గేట్ ఫీజు మేము ఎందుకు కడతాం, మీరు ఎందుకు కడతారు, మీకేం అవసరం ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా, మంత్రుల ఇళ్లకి వెళ్ళిస్తున్నారా, ఎమ్మెల్యే ఇళ్లకి వెళ్ళిస్తున్నారా, లేకపోతే మీ నెల నెల జీతాలు వచ్చే అలవెన్స్లు మొత్తం 5 సంవత్సరాలు మొత్తం బంద్ పెట్టేమన్నా కడుతున్నారా? మీరెవరండి నాకు అర్థం కాదు. టోల్ గేట్ మీరెందుకు కడతారు? దసరా అప్పుడు ఈ మొఖాలన్నీ ఏడిపోయినాయండి. దసరా అప్పుడు ఈ పెద్ద మనిషి ఏడిపోయిండు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. దసరా పండుగ అప్పుడు ఈ పెద్ద మనిషి ఏడిపోయిండు. దసరా అప్పుడు పెద్ద మనిషి ఏడిపోయిండు అంటే ఆంధ్ర ప్రజలకు మేలు చేకూర్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీ టోల్ ఎందుకు కడతారు నాకు అర్థం కాదు. మీకు ఏ రైట్ ఉన్నది, ఎందుకోసం కడతారు? అసలు మీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న సంబంధం ఏందో చెప్పుర్రి. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైనా చేద్దామని కుట్రలు మండుతున్నా ఏంది? దొంగలు ఊలు వంచుకున్నట్టుగా మీరు అట్లా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఏంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, టోల్ ఫీజు మేమే కడతాం, సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనాలకు ఫీజు చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం. నితిన్ గడ్కర్కి మంత్రి కోమటిరెడ్డి లేఖ. నేషనల్ హైవేపై టోల్ గేట్ దగ్గర నో ఫీజు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు. సంక్రాంతి పండగకి ఎందుకు ఫ్రీ, దసరా పండగకు ఎందుకు లేదు, ప్రభుత్వ పథకాలకు పైసలు లేవు కానీ టోల్ గేట్ ఫీజులు కడతారా అంటూ నిలదీత. కొంచెమన్నా ఆలోచించుకోరు. ఇంకిత జ్ఞానం ఉన్న ప్రతి పొలగాడు అడుగుతున్నాడు, మీరు ఎందుకు కడతారు? అసలు ఆంధ్రప్రదేశ్కు మీకున్న సంబంధం ఏంది, మీ బంధుత్వాలు ఏంది, మీ రహస్య దోస్తానం ఏంది, మీ దొంగ ముఠ అంతా ఎవరు? అసలు మీరు మంత్రి అయితే ఉంటే, నిజంగా చెప్తున్నా, తెలంగాణలో మీరు బువ్వ తింటే, ఉప్పు కారం తింటే ఆంధ్రప్రదేశ్కు మీకున్న సంబంధం ఏందో చెప్పురి. అరే గావాల పండగకు మీరెందుకు టోల్ కడతారండి? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు పైసలు లేవంటారు, అక్కడికి పోతే నన్ను చెప్పుల దొంగ లెక్కలు చూస్తాను, ఇక్కడ ఏదో బంగారు బిందెలు ఉన్నాయని చెప్పి నేను వచ్చిన, కానీ ఇక్కడ చూస్తే మొత్తం మట్టి కుండలు ఉన్నాయని ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు పైసలన్నీ దుబారక మెట్రో పిల్లలకు అడ్డమైన యాళ్ళు ఇచ్చుకుంటా మొత్తం పైసలన్నీ వృధా చేసుకుంటా, మళ్ళీ అది కాదనుకుంటా సంక్రాంతి పండుగ కట్ట వీళ్ళు టోల్ ఫీజు కడతారు. ఎందుకు కడతారు? ఎవరిని అడిగి కడతారు మీరు? ఏమి సొమ్మా? ఈ తెలంగాణలో నివసిస్తున్న 4 కోట్ల మంది ప్రజల సొమ్మిది. అరే ఎవడబ్బా సొమ్మనండి? వీళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి ఎవరు సొమ్ము అనుకుంటారు మీరు? పైసలు లేవు అనుకుంటా మీరు చేసిన అప్పులు ఎంత? ఒక రోజుకు 300 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేస్తున్నారు. 2 లక్షల కోట్లకు సంబంధించి అప్పు చేసేళ్ళు ఎవరి సొమ్ము అనుకొని వీళ్ళు టోల్ ఫీజు కడతా అంటారు. వీళ్ళకి ఎక్కడిదా రైట్, ఎక్కడిది? అరే ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి పండుగకు నీకేం సంబంధం? నాకు అర్థం కాదు. సంక్రాంతి పండుగకు నీకేం సంబంధం అంటున్నా. ఇప్పుడు టోల్ ఫీజు ఎందుకు కడతావు? సంక్రాంతి పండుగ అప్పుడు ఏడబోయిర్రు, ఏ ఎలక పొక్కలు దాచుకున్నారు, ఏడున్నారు అంటున్నా. నేను బాధ్యతగా అడుగుతున్నా, బరాబర్ అడుగుతున్నా. ఈ తెలంగాణ గడ్డ మీద ఉండి ఉప్పు కారం తింటున్నామా, ఒంట్లో సావలేదంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పురు మీరు. ఇది ప్రజలు అడుగుతున్నారు. 4 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో నినాదిస్తున్న అంశం ఇది. టోల్ గేట్ మీరు ఎందుకు కడతారు అంటున్నా. దానికి ఒక్కదానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పమన్నారు. ఏమి ఇష్టమా? టోల్ గేట్ ఎందుకు కడతారండి మీరు? మీరు ఏ మంత్రి, ఏ శాఖ, ఎందుకు నితిన్ గడ్కర్కి లేఖ రాస్తారు? నితిన్ గడ్కర్కి లేఖ రాయాలంటే ఏమని రాయాలంటే, మా తెలంగాణకు కొన్ని నిధులు కావాలి, లేకపోతే మా తెలంగాణకు యూరియా కష్టాలని, మా తెలంగాణకు సంబంధించి రోడ్లు హైవేలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి పనులు చేయాలి. కానీ ఈ సంక్రాంతి పండుగకు, ఆంధ్రోల పండుగకు మాకెందుకు టోల్ గేట్లు కడతాలు చెప్పురు. నేనైతే నువ్వు భువనే కదా తినే, నువ్వు అందరు మా వాళ్ళందరూ మంచిగా ఉప్పు కారం వేసుకొని తింటారు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిలు, మాకు రోషం పౌరుషం ఉన్నది, మాకు సావలే. ప్రభుత్వం ఎందుకు టోల్ ఫీజు కడతా అంటాను, సమాధానం ఉన్నదా? అసలు మీరు ఎందుకు కట్టాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకేం అవసరం? మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టోల్ ఫీజు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎందుకు కడతా అంటారు? దానికి సమాధానం చెప్పుర్రు నాకు. వీళ్ళు టోల్ ఫీజులు కడతారట అండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వెళ్ళే వెహికల్ల కోసం. అరే టోల్ ఫీజు మీరు ఎట్లా కడతారండి? నాకు అర్థం కాదు.
సంక్రాంతికి తెలంగాణ నుండి ఆంధ్రాకు వెళ్లే కార్లకు సంబంధించి టోల్ ఫీజుకు సంబంధించి అనుమతి ఇవ్వండి, ఆ డబ్బులు మేమే కడతామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసిండు. ఎన్ని గుండెలు ఉండాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఎన్ని గుండెలు అసలు తెలంగాణ సొమ్మును అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంచేయడానికి? అడిగేటోడు లేడు అనుకుంటా. ఏంది లేకేంది? ఏం రాసినావు ఇలా? ఎందుకు రాస్తావు? ఏ హక్కు ఉన్నది? నువ్వు మంత్రే కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, భయ్ నా తెలంగాణ రాష్ట్రానికి రక్షణేది. ఎవరు నువ్వు అసలు? ఆ రైట్ ఎవరిచ్చిళ్ళు? 4 కోట్ల మంది ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెట్టి నేను ఇట్లా టోల్ ఫీజులకు సంబంధించి మేము కడదాం అనుకుంటాను, మీకు ఓకేనా అని అడిగిర్రా? ఎవల పైసలు ఎందుకు కడతారు మీరు? ఏంది సంక్రాంతి పండుగకు మీకున్న సంబంధం ఏంది? నాకు అర్థమవుతలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకు నెత్తిన మీద పెట్టుకుంటారు? దీనికాడ ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ వీడియో అందరూ షేర్ చేయరు. తెలంగాణ సొమ్ము ₹1 పోయిన ఖబర్దార్, మామూలుగా ఉండదు ముచ్చట. మీ ఇష్టం అనుకుంటుర్రా? మీ ఇష్టం అనుకుంటారా? తెలంగాణ పైసలు, తెలంగాణ అట వీళ్ళట పైసలు అట. అరే గడ రైతులు అల్లాడిపోతున్నారు కావాలకి. ఆ పెట్టుబడి సాయం ఏది? రైతు బంధు ఏది? రైతు బంధు ఏది? రైతు బీమా ఏది? గది ఆ కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రియన్ కిట్టు, ఆ 198కి సంబంధించి, హోంగార్లకు సంబంధించి, ఆ పోలీసు వ్యవస్థకు సంబంధించి పిఎఫ్లు డిఎఫ్లు అవి ఇయ్యి. అల్లాడిపోతున్నారు పోలీసులు. వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు రావాలని వాళ్ళ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నిర్ఘాంతంగా ఎదురు చూస్తున్నది. నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు మాట్లాడింది కదా, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టోల్ ఫీజులు మీరెవరే కట్టడానికి? నాకు అర్థం కాదు. ఎవరు మీరు అసలు కట్టడానికి? హూ ఆర్ యూ? ఎవరు మీరు అసలు? ప్రభుత్వం నీ చేతిలో ఉంటే, మీ చేతిలో ఉంటే మీ ఇష్టమా? మీ రాజ్యమా? ఇదేమన్నా రాజ్యం అనుకుంటాలా? నిజాం నవాబు కాలం నాటి రాజ్యం అనుకుంటాలా? ఎవరు మీరు? ఏందో అట టోల్ ఫీజు కడతారట. టోల్ ఫీజు మరి దసరా పండగకేడి వీరు? దసరా పండగకేడి వీరు అంటున్నా. కుట్రలు సుశీలా దొంగలు మన తెలంగాణలోనే ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదో కుట్ర చేస్తున్నారు. అది అతి త్వరలోనే బయటపడుతుంది. కానీ మనకు తొందర ఎందుకు? తొందర ఏం అవసరం లేదు. అతి త్వరలోనే